ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఫిజిషియన్ గా ఎక్కువ చూస్తున్న సమస్యలు ఏంటి డాక్టర్ సాగర్ గారు? మోస్ట్ కామన్ గా అయితే యాంటీబయాటిక్ అబ్యూజ్ అండి. అబ్బో, చాలా పెద్ద టాపిక్. గురించి ఐ కెన్ వౌచ్ అండ్ సే దట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో ఐ హావ్ బీన్ టెల్లింగ్ దిస్. బట్ ఎడాపెడా వాడుతున్నారా? ఎడాపెడా వాడతారు. ఎలా అంటే గ్యాప్ ఇవ్వకుండా రకరకాల యాంటీబయాటిక్స్ వాడతారు. ద మోస్ట్ ప్యాథటిక్ థింగ్ ఈస్ పోనీ వాళ్ళకు వచ్చిన ప్రిస్క్రిప్షన్లో పాత మందులు చూసి వాడినా దేర్ ఈస్ ఎ లిటిల్ సెన్స్ ఇన్ దట్. అది కూడా నేను సపోర్ట్ చేయను. ఎవరికో ఫ్రెండ్కి దగ్గుకి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తే వీళ్ళది కొనుక్కొని వాడి ఆ రిజల్ట్ రాక నెక్స్ట్ డే మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి వాడిచ్చిన యాంటీబయాటిక్ వాడేసి 2 daysలో తగ్గలేదని థర్డ్ చాయిస్గా మా దగ్గరికి వస్తారు. సో దట్ ఈస్ ప్యాథటిక్. అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, సూపర్ బగ్ అంటాం, పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లల్లోనా పెద్దల్లోనండి? పెద్దల్లోనండి ఎక్కువ కామన్. లక్కీగా ఇంకా పిల్లల్లో అంత ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. సమ్హౌ వీ లవ్ అవర్ కిడ్స్ మోర్. సో మనం వాళ్ళకి ఇంకా అంత ఎక్స్పెరిమెంట్ చేయం. బట్ దే పుట్ ప్రెషర్ ఆన్ ద పీడియాట్రిషియన్ సేయింగ్ దట్ మా వాళ్ళకి ఇంకా ఫీవర్ తగ్గలేదు, యాంటీబయాటిక్ తొందరగా రాస్తారా అని అడుగుతారు అక్కడి వరకే. బట్ ఇన్ అడల్ట్స్ సిన్స్ మన కేర్ మన మీద కొంచెం తక్కువ కాబట్టి దే డైరెక్ట్లీ గో టు ది ఫార్మసిస్ట్ అండ్ ఆస్క్ నాకు ఒక యాంటీబయాటిక్ కావాలి, గొంతు దప్పు ఉంది అనగానే వాళ్ళు ఇచ్చేస్తారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. అసలు ఫార్మసిస్ట్స్ ఇవ్వకూడదు, మనం అడగకూడదు. అండ్ యాజ్ అ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సాగర్ గారు, ఫైనలీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, చిన్నపిల్లల్లో ప్రీ డయాబెటిక్ కండిషన్ సెట్ ఇన్ అవుతుంది, కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అనడానికి మనకి కొండ గుర్తులు ఏంటండి? కొండ గుర్తులు అంటే ముఖ్యంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మెడ చుట్టూ ఒక నల్లని పొరలాగా నల్లగా ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు దాన్ని ఏంటంటే గోల్స్ వేసాము సరిగ్గా ఒళ్ళు తోముకోలేదు అందుకే వచ్చిందని అనుకుంటారు. బట్ అది అస్సలు కాదు. దట్ ఈస్ కాల్డ్, అక్కడ మనకి మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం, విచ్ ఈస్ అ బండ గుర్తు. ఇన్ఫాక్ట్ మా మెడికల్ ఎగ్జామ్స్లో కూడా అది వన్ ఆఫ్ ద ఎగ్జామ్ పాయింట్. నిగ్రిఫిక్సన్ క్రీమ్ వస్తుంది అదే కదా? అవును. బట్ ఇట్ డజంట్ హెల్ప్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ బ్లాక్నెస్ ఇక్కడ అండర్ ఆర్మ్స్లోని చాలా బ్లాక్గా ఏర్పడడం అండ్ బిట్వీన్ ద థైస్ కూడా ఈ బ్లాక్ డిస్కలరేషన్ వస్తుంది, విచ్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యు ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్, అంటే డయాబెటీస్ రావచ్చు అని. నెంబర్ 2, అబ్నార్మల్ వెయిట్ గెయిన్. పిల్లలు కొంచెం అంటే ఉన్నదానికంటే చాలా బొద్దుగా చీక్స్ ఉండడం వేరు, బొజ్జ రావడము, దానికి తోడు ఆ నడుం భాగంలో కూడా చాలా అంటే సైడ్కి కూడా ఇలా టైర్స్ వచ్చినట్టుగా బాగా బాడీ వెయిట్ ఉండడం, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఇంకా నేను ఆడలేను నాకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ చాలా అబ్నార్మల్ సిమ్టమ్స్. రైట్. కిడ్స్ జాయింట్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ అసంభవం అన్లెస్ అండ్ అంటే మరీ ఇసుకలో దూకి ఏదైనా దెబ్బలు తగిలితే తప్పితే. సో చాలా తొందరగా ఒక పిల్లోడు అలసిపోతున్నాడు, ఇంకా నేను ఆడలేను నాకు ఓపిక ఉండట్లేదు అని అనడం, ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ వెరీ నియర్ టు ప్రీ డయాబెటీస్. ఓహో, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో చూస్తున్నాం కదండి, దానికి ఏంటి ఫ్యామిలీ హిస్టరీ కొంత కారణమా? లైఫ్ స్టైల్ అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ కూడా, ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్, కంఫర్ట్ ఫుడ్ అని, లేకపోతే రివార్డ్ సిస్టమ్ లాగా మనం ఏదన్నా ఎంజాయ్మెంట్ ఉన్నా ఏదున్నా సరే పిల్లలు అడుగుతున్నారని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నో ఇవన్నీ ఇవ్వడం ద్వారా, అండ్ వాళ్ళ స్టడీ సిస్టమ్ కూడా కంటిన్యూస్ హోంవర్క్స్ ఇవన్నీ కొంచెం క్లోజ్డ్ ప్యాక్ సిస్టంలో ఎక్కువ కూర్చొని చదువుకుంటూ ఇంటికి వచ్చాక మళ్ళీ టీవీ అనో ఆర్ మేబీ స్టడీ వైజ్ అనో ఏ రకంగా అయినా సరే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. సో యూ షుడ్ ఎంకరేజ్ అండ్ ఎంటర్టైన్ దెమ్ ఇంటూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అది స్కూల్లో లేకపోతే మనం దాన్ని క్రమబద్ధంగా ఎవ్రీడే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు మనమే చూసుకోవాలి.